ప్రస్తుతం హెచ్ఐసిసిలో జరుగుతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవనీయులు మధుసూదనాచారి గారు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, వేదికను అలంకరించినటువంటి జంట నగరాల గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రాజీవ్ శర్మ గారు, సభలో ఆసీనులైనటువంటి స్వచ్ఛ హైదరాబాద్ సహచర కార్యకర్తలందరికీ నమస్కారాలు. నాకు ఈరోజు నిజంగా చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఒక మంచి కార్యక్రమం తలపెడితే భగవంతుడే అందుకు బాట వేస్తాడన్న పెద్దల నానుడి నిజం కాబోతుందనేటువంటి విశ్వాసం నాకు ప్రగాఢంగా కలుగుతూ ఉంది. ఎంత గొప్ప పనైనా సరే ఈరోజు ప్రపంచంలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఎంతో సుప్రసిద్ధమైన నగరాలైనా సరే వాళ్ళు కూడా ఒకనాడు వాళ్ళ దుస్థితి మీద రియలైజ్ అయ్యి వాస్తవాలు తెలుసుకొని మేల్కొని అక్కడి ప్రజలకు నాయకత్వం వహించి అద్భుతమైనటువంటి ప్రదేశాలుగా నగరాలుగా వాటి తీర్చిదిద్దుకున్నారు. పెద్దలు దత్తాత్రేయ గారు ఇంతకుముందే మనవి చేసినట్టు హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి ప్రదేశం, అరుదైనటువంటి నగరం, చాలా సేఫెస్ట్ సెస్మలాజికల్ జోన్లో ఉన్నటువంటి పట్టణం, సమశీతోష్ణ వాతావరణ పర్యావరణ మండలాల మధ్యలో నెలకొన్నటువంటి పట్టణం. లింగుడో గారు లాంటి మాజీ ఎలక్షన్ కమిషనర్ గారు ఎక్కడో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి నగరం. ఇంత గొప్ప ఖ్యాతి ప్రఖ్యాతి ఉన్న ఈ నగరం ఎంత బాగా ఉన్నానో అంత బాగా లేదు అనే విషయం మనందరికీ తెలుసు. ఇది మంచిది కాదు. భారతదేశంలోనే 6 ప్రధాన నగరాలలో ఒకటిగా వెలుగొందుతున్న మన భాగ్యనగరం కొన్ని పద్ధతులలో బాగా లేకపోవడం, కొన్ని షార్ట్ కమెంట్స్ ఉండడం, ప్రజలకు సరైనటువంటి సివిక్ ఎమ్యూనిటీస్ పౌర సదుపాయాలు లేకపోవడం మనందరికీ కూడా బాధ కలిగించే విషయం. నేను ఎక్కువగా మాట్లాడిన మీ టైం తీసుకోను. 2-3 విషయాలు మాత్రం నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. మనకి ఎవ్వరికి కూడా ఈ కార్యక్రమం విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. గతంలోనే మనం అనుకున్నాం. దీనికి ఎట్లాంటి టైమింగ్ కూడా మీకు లేదు. మనమంతా ప్రభుత్వ బాధ్యత నిర్వహిస్తూనే మనకు అనుకూలమైన సమయంలో మనం పోతాం. ఈరోజు వెళ్ళిన తర్వాత ఒకసారి బస్తీలో పెద్దల్ని కలుసుకోవటం, అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం, అవకాశం ఉంటే చీకటి పడకుండా ఉంటే ఒక రౌండ్ బస్తీని తిరిగి చూడటం, మనం తిరిగి ఇంటికి వచ్చేస్తాం. నెక్స్ట్ డే రేపు ఎర్లీ మార్నింగ్, రేపు సండే కూడా ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు సాటర్డే ఈ లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. సండే రోజుని జనమంతా కూడా ఇళ్లలో ఉంటారు కాబట్టి రేపు ఉదయాన్నే వెళ్ళి మనం ఒక 4-5 గంటలు వాళ్ళతో గడిపి మనం పనులు మొదలు పెడదామని చెప్పి నేను మీ అందరికి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి డైలీ వెళ్ళటం ఎట్లా, 28th వరకు ఎట్లా, మంత్లీ ఒకసారి ఎట్లా అనేది మీ మీద ఎవరికి కూడా ఏ ఆంక్షలు కూడా లేవు. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది కన్వీనియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దట్ లొకాలిటీ వేర్ యూ ఆర్ గోయింగ్ అండ్ అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వారు సాయంత్రం రమ్మంటే సాయంత్రం పోవచ్చు, సార్ మేము మధ్యాహ్నం ఉంటామంటే మనం మధ్యాహ్నం పోదాం, లేదా అర్లీ మార్నింగ్ సార్ రండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే అర్లీ మార్నింగ్ పోదాం. దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. నాది ఒకటే ప్రార్థన మీతోని, వీఆర్ ఆల్ గోయింగ్ దేర్ టు ప్రొవైడ్ లీడర్షిప్ టు ద లోకల్ బస్తీ పీపుల్. ప్రజలకు తమ సంఘటిత శక్తిలో ఉన్నటువంటి పవర్ ఏందో, ఆ ఫైర్ ఏందో మన దేశంలో ప్రజలకు తెలియదు. వాళ్ళు ఐక్యంగా పనిచేస్తే, వాళ్ళ చేతులు కలిసి కదిలితే ఎంత పని జరుగుద్దనేటువంటి నైపుణ్యం, ఆ ఐడియా వాళ్ళకి లేదు. అది వాళ్ళకి నేర్పించడానికే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాం. నా ప్రార్థన రెండవది ఏంటంటే, బస్తీని మొత్తం స్టడీ చేయండి, సివిక్ కమ్యూనిటీస్ పరిస్థితి ఆరా తీయండి, అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నాయో చూడండి, పరిశుభ్రమైన మంచినీరు అందుతున్నదా లేదా చూడండి, శ్మశాన వాటికలు వగైరా అవసరాలు వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నాయో గమనించండి. నా రిక్వెస్ట్ ఆన్ ద హోల్ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్లాన్ దట్ బస్తీ. ప్రజల యొక్క సైకాలజీ ఏంటంటే, గత 35 సంవత్సరాలుగా నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నాను. ఆ రోజుకు ఏది క్రిటికల్ ఉంటుందో అదే సమస్యగా చెప్తా ఉంటారు. మీకేం సమస్య ఉందా బాబు అంటే, మా ఊర్లో ఈరోజు లో వోల్టేజ్ చేస్తారు చేయించండి చెప్తారు. బట్ ప్లానింగ్ అనే ఆర్ట్ మనకు లేదు. ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ బస్తీ. ఆ ప్లాన్లోనే
అల్టిమేట్గా కంట్రీ ప్లాన్ కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి ఆ బస్తీని మీరు వెళ్ళి దయచేసి ప్రజలకు లీడర్షిప్ ప్రొవైడ్ చేసి కైండ్లీ ప్లాన్ దట్ లొకాలిటీ వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్. అక్కడ ఉన్నదేమిటి, లేనిదేమిటి, జరగవలసిందేమిటి, జరిగించవలసిందేమిటి, ప్రజలతోని ఎట్లా చేయించాలా, జిహెచ్ఎంసీ నుంచి ఏం చేయించాలా, ఇంకా ఏదైనా ప్రత్యేకంగా ఉంటే గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయించాలనేది మీరు చెప్పాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఎవరికన్నా ఈరోజు సమాజంలో శిరస్సు వంచి నమస్కరించాలంటే రోజు పొద్దున్నే హైదరాబాద్లోని వివిధ మున్సిపాలిటీల్లో చెత్తను ఊడ్చి బయట చేసేవాళ్ళే నాకు దేవుళ్ళు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మనం ఒక శుభ్రమైన నగరంలో ఉండగలుగుతున్నాం, ఒక వాతావరణంలో ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళే మనకు దేవుళ్ళు. మనను కనిపించిన తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో సఫాయి కర్మచారులు కూడా మనం శాల్యూట్ చేయదగిన వాళ్ళు చేసే సేవ తక్కువ కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వారందరికీ మన ప్రయాస, మన బాధ, మన మైల, మనదంతా కూడా మనం విసర్జించిన ఆ విసర్జన అంతా కూడా వాళ్ళు భరిస్తూ ఉన్నారు.